నమస్తే, వెల్కమ్ టు వస్త్రమ్స్. మాది గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 17 వైష్ణవి కాంప్లెక్స్ అంటే మనకి సిమ్స్ కాలేజ్ కి ప్రక్కన. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదొకటి వచ్చి మనకి కొత్త ఐటమ్ అండి. ఇది మామూలుగా జార్జెట్ సిల్క్ ఐటమ్ లోనే చాలా మెత్తటి క్లాత్, అందులో మనకి సలార్ డిజైన్ లో వేవ్ సలార్ అన్నమాట. అంటే వేవ్ డిజైన్ వచ్చి దానికి సలార్ మోడల్ వస్తుంది. మనకి 8 కలర్ చార్ట్ వస్తుంది. చూపించారా? సో ఇందులో మనకి బ్లాక్ కలర్, బ్లాక్ కి మెరూన్ రెడ్ కలర్. నేను ఒకటి ఓపెన్ చేస్తాను. మంచి నేరేడు నేవీ బ్లూ కి పింక్, చెర్రీ పింక్ కలర్, అండ్ గోల్డెన్ ఎల్లో కి బాటిల్ గ్రీన్ కలర్, అండ్ నెమలి పింఛం బ్లూ కి కూడా చెర్రీ పింక్ కలర్, అండ్ పింక్ కలర్ కి వైలెట్ కలర్, బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్, అండ్ చిల్లీ రెడ్ కి నావీ బ్లూ కలర్, అండ్ డార్క్ పర్పుల్ కి కూడా బాటిల్ గ్రీన్ కలర్. సో ఒకటి ఓపెన్ చేద్దాము. శారీ అసలు ఎలా వస్తుంది, డిజైన్ ఏంటి అనేది. ఇది వచ్చేసి మనకి వేవ్ డిజైన్ వస్తుంది. ఆ వేవ్ డిజైన్ కూడా ఇప్పటిదాకా ఏంటంటే హారిజాంటల్ గా వచ్చింది, కానీ అండ్ బెస్ట్ ప్రైస్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఆపోజిట్ ఉంటుందండి. చాలా మందికి వైష్ణవి కాంప్లెక్స్ పొరుగురు వాళ్ళకి తెలియదు, అందుకే స్పెషల్ గా స్పెసిఫిక్ గా అడ్రస్ చెప్పడం జరుగుతోంది. సో వైష్ణవి కాంప్లెక్స్ లో ఏ బ్లాక్ లో 17వ నెంబర్ షాప్ వస్త్రము గుర్తుంచుకోండి. వస్త్రమ్స్ అండి, షాప్ నెంబర్ 17. అయితే డైలీ కూడా లాట్ ఆఫ్ మోడల్స్, ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అనేది బొటిక్ స్టైల్, లో ఫ్యాన్సీ, హై ఫ్యాన్సీ 200 నుంచి కూడా స్ట్రాంగ్ సెలెక్షన్, సెలెక్టివ్ ఐటమ్స్ అనేది ఉండటం జరుగుతుంది. రీసెల్లర్స్ కి డిఫరెంట్ ఐటమ్ మార్కెట్ తో కలవనివి డైలీ కూడా అప్డేట్స్ ఉంటాయి. సో మీకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే ఐటమ్ ఉంటాయి. మన వస్త్రమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఆ తర్వాత మాకు ఈ సపోజ్ ఆ రోజున వీడియోస్ పెట్టడం కుదిరినా కుదరకపోయినా మాక్సిమం అయితే ట్రై చేస్తాము. కాకపోతే కుదిరినా కుదరకపోయినా వస్త్రమ్స్ వాళ్ళు వీడియోస్ పెట్టట్లేదేంటి, మోడల్స్ లేవా అని అనుకోవద్దు. ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత మాది. ఆ లో ప్రైస్ నుంచి కూడా 25,000 పట్టు చీర వరకు కూడా షోరూమ్ ఐటమ్, షోరూమ్ కి సైతం మించిన ఐటమ్ కూడా మన దగ్గర దొరుకుతుంది. ఒక ఐటమ్ కి సంబంధం ఉండదు. ఎట్లాంటి స్ట్రాంగ్ సెలెక్షన్ వాళ్ళకు కూడా వాళ్ళది ఎంత స్ట్రాంగ్ సెలెక్షన్ అయినా సరే మన షాప్ లో నచ్చి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది వేవ్ సలార్ ఏంటంటే అన్ని వేవ్ డిజైన్ ఏంటంటే హారిజాంటల్ గా వస్తుంది, కానీ ఇందులో స్పెషాలిటీ వేవ్ డిజైన్ వర్టికల్ గా వచ్చింది. చాలా కొత్త డిజైన్ అండ్ గ్యాప్ బార్డర్ వచ్చింది. అండ్ తర్వాత ఈ వేవ్ డిజైన్ మీద కూడా చూడండి గోల్డ్ బుట్టి లైన్స్ వచ్చి కనిపిస్తుందా? కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు పళ్ళు పార్టికల్ ఎలా ఉంది? ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ ఉంది, చాలా స్మూత్. అండ్ పేపర్ తీసేద్దాం. ఇది కూడా పళ్ళు. ఓకే, పళ్ళు ఓకేనా? వేవ్ డిజైన్స్ ఇట్లా వచ్చింది. అండ్ బ్లౌజ్ ఓకే, రైట్, చాలా బాగుంది. ఓకేనా? ఇది ఫాయిల్ ఏనండి. ఈ గోల్డ్ అనేది మటుకి జరీ కాదు, ఫాయిల్ వేవ్ డిజైన్ లో. ఈ కలర్ చార్ట్ వచ్చి పళ్ళు ఇలా వస్తుంది. ఇట్లా వచ్చి మనకి రీసెల్లర్స్ కి ఎంత పడుతుంది ఈ ఐటమ్ అంటే 490 సెట్ వైస్ తీసుకునే వాళ్ళకి. అండ్ సింగిల్ కలర్ స్పెసిఫిక్ గా కావాలన్న వాళ్ళకి 590. ఓకే, స్టార్ట్. నెక్స్ట్ ఐటమ్ బటర్ఫ్లై మోతీ. ఇది మనకి 8 కలర్ చార్ట్ వచ్చిందండి. శారీ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా ఉంది, చాలా కొత్త డిజైనింగ్. ఫస్ట్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. మంచి గ్రీన్ మీద పింక్ కలర్ కాంబినేషన్ విత్ థ్రెడ్ వర్క్ అండ్ బటర్ఫ్లై లో మోతీ డిజైన్ వస్తుంది. అండ్ ఆరెంజ్ కలర్ కి కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్, గ్రే కి కూడా డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్, అండ్ బ్లాక్ కి గోల్డ్ స్పాట్, గోల్డెన్ ఎల్లో కి పింక్ కలర్, అండ్ పింక్ కి ప్యారెట్ గ్రీన్, అండ్ సీ గ్రీన్ కి కూడా గోల్డ్ స్పాట్ కలర్, అండ్ గోల్డ్ స్పాట్ కలర్ కి డార్క్ టర్కిష్ బ్లూ. సో ఇది శారీ ఎలా వస్తుందో ఒకటి ఓపెన్ చేద్దాం. శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ డిఫరెంట్ గా వచ్చింది. అండ్ కింద బార్డర్ లో కట్ వర్క్ వచ్చి, ఆ కట్ వర్క్ మీద కూడా మోతీతో బటర్ఫ్లైస్ వచ్చింది. ఎలా ఉంది శారీ? చాలా బాగుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు మీరు అది లేయర్స్ చూపించండి. ప్రతి దాని మీద లేయర్ మీద వర్క్ వచ్చిందా, ఓన్లీ ఫ్రంట్ వర్క్ వచ్చిందా, అదే షోల్డర్ పార్ట్ మొత్తం వచ్చింది. అది వాళ్ళకి స్పెసిఫిక్ గా ప్రతి లేయర్ మీద వచ్చింది. ఇది వచ్చేటప్పటికి లాస్ట్ ఇది బ్లౌజ్ కదా. ఓకే, మొత్తం ప్రతి లేయర్ కి కూడా మనకి వర్క్ వచ్చేసింది.
సో మొత్తం కూడా లేయర్ మొత్తాలకి కూడా వర్క్ వచ్చింది, పైన కూడా ఇట్లా పైపింగ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికేమో ప్లెయిన్ వచ్చింది. సో ఇంత బాగా వచ్చి ఈ ఐటమ్ మనకి హోల్సేల్ వాళ్ళకి కేవలం 530 రూపాయలు అండ్ సింగిల్ తీసుకోవాల్సిన వాళ్ళకి 650 రూపాయలు. ఓకే. నెక్స్ట్ ఐటమ్ పట్టులో స్పెషల్ కలెక్షన్ అండి. ఇది హై ఫ్యాన్సీ పట్టులో చాలా కొత్త డిజైన్. ఆ తర్వాత ఏంటంటే మనం ప్యారెట్ పట్టు అవి పెట్టాం, వాటిల్లో సెల్ఫ్ బోర్డర్ అండి. ఇది కాంట్రాస్ట్ బోర్డర్. కాంట్రాస్ట్ బోర్డర్ లో ఈ డిజైన్ లో 4 కలర్స్ అండి. ఫస్ట్ వచ్చి గ్రీన్ కి మెరూన్ కలర్ అండ్ ఉల్లిపట్టు పింక్ కి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కి కూడా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ పింక్ కి వైలెట్ కలర్ కాంబినేషన్. సో శారీ ఎలా ఉంటుందో నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. స్మూత్ గా ఉందా లేదా? లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్ గా ఉంది, చక్కగా వాషబుల్ అండి. అండ్ పళ్ళులో కూడా చక్కగా గోల్డ్ వీవింగ్, దగ్గరికి తీయండి, గోల్డ్ వీవింగ్ తో చాలా రిచ్ అండ్ గ్రాండ్ పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి డైమండ్ డిజైనర్. ఓకేనా? సో ఇలా గ్రాండ్ పళ్ళు వచ్చి ఇట్లా రిచ్ పళ్ళు, గ్రాండ్ బ్లౌజ్ వచ్చింది. శారీ అయితే చాలా లైట్ వెయిట్ గా స్మూత్ గా ఉంది, రఫ్ అండ్ టఫ్ గా వాషబుల్ అండి. రీజనబుల్ ప్రైస్. హోల్సేలర్స్ కానీ రీసెల్లర్స్ కానీ ఈ ఐటమ్ కావాల్సిన వాళ్ళు వస్త్రమ్స్ వారిని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ రాధా పట్టు. రాధా పట్టులో కూడా 4 కలర్ చార్ట్ వచ్చింది. శారీస్ అద్దరిపోయినాయండి. ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్, లైట్ వెయిట్, గ్రాండ్ రిచ్గా ఉంది విత్ రీజనబుల్ ప్రైస్. ప్రైస్ కూడా వింటే ఆశ్చర్యపోతారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి. బాటిల్ గ్రీన్ కలర్లో దగ్గరికి తీయండి, మొత్తం కూడా ఇలా డైమండ్ లైన్స్ వస్తాయి, స్ట్రైట్ గా డైమండ్ లైన్స్ వస్తాయి. అండ్ ఇది లోగో లీఫ్ లోగో, డబల్ లీఫ్ లోగో వస్తుంది మొత్తం కూడా. ఓకేనా? అండ్ బార్డర్ వచ్చేటప్పటికి పైన చిన్న టెంపుల్ బార్డర్, ఆ తర్వాత బిగ్ బార్డర్ అలా వస్తుంది. మీరు దగ్గరికి తీపోతే వాళ్ళకి డిజైన్ అర్థం కాదు. నాకు అలా స్పెసిఫిక్ గా చెప్పటము, అలా వాళ్ళకి అర్థం, వాళ్ళు లైవ్ లో చూస్తున్నా కూడా షాప్ కి వచ్చి చూస్తున్నట్టుగా ఉండాలి, అట్లా ఇష్టం నాకు. ఓకేనా? సో ఈ బాటిల్ గ్రీన్ కలర్ కి పైన చిన్న బార్డర్ వస్తుంది అండ్ కింద వచ్చేటప్పటికి అలా టెంపుల్ తో బిగ్ బార్డర్ వచ్చింది కదా. ఇప్పుడు పళ్ళు పార్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెర్రీ రెడ్ కలర్ పళ్ళు. సో ఇక్కడ నుంచి పళ్ళు ఇక్కడ దాకా బిగ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి వావ్ ప్లెయిన్, అదే బార్డర్ తోటి మీకు హ్యాండ్స్ లో కూడా వస్తుంది. అండ్ ఇప్పుడు ఇది స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా అదే కంటిన్యూయేషన్ ఎండింగ్ వరకు. ఓకేనా? అండ్ ఫ్యాబ్రిక్ కటింగ్, బ్యాక్ సైడ్ కటింగ్ అండ్ ఫ్యాబ్రిక్ దగ్గరికి చూపించాను. స్మూత్, లైట్ వెయిట్. సో ఇంత గ్రాండ్ లుక్ వచ్చేసింది. అండ్ ఇందులో కలర్ చార్ట్కి వెళ్దాము. ఇప్పుడు మీకు పాచి గ్రీన్ కలర్ చూపించాను కదా. అండ్ నెక్స్ట్ కలర్ బస్ గ్రీన్. బా ఎలా ఉంది? కరెక్ట్ కలర్ తెలుస్తుందా? దీనికి మంచి గులాం పింక్, అది అక్కడ ఓపెన్ చేయండి. ఓకే, డార్క్ గులాం పింక్. పింక్ కూడా వేరియేషన్ తెలుస్తుంది కదా, అది చెర్రీ రెడ్, ఇది గులాం పింక్. అండ్ గులాం పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అండి. సో అదే డిజైన్ లో ఇది నెక్స్ట్ కలర్. అండ్ థర్డ్ కలర్ వచ్చేటప్పటికి వావ్ డార్క్ చెర్రీ రెడ్, చెర్రీ పింక్, డ్రాగన్ ఫ్రూట్ పింక్. దానికి వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ పళ్ళు. ఓకే, ఎలా ఉంది? చాలా బాగుంది. బార్డర్ కూడా తీయండి. అండ్ బ్లౌజ్. ఓకేనా? బ్లౌజ్ బార్డర్ కూడా అలా వస్తుంది అనేది చూపించాను. ఓకేనా? అండ్ ఇది కొంచెం క్లోజ్. దీని ప్రైస్ అండ్ ఇంకో కలర్ చూపించాక ప్రైస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎమరాల్డ్ గ్రీన్. వావ్, ఎమరాల్డ్ గ్రీన్. ఇది కూడా, దీనికి కూడా మంచి చిల్లీ రెడ్ కాంబినేషన్ వచ్చింది. అండ్ శారీ మొత్తం కూడా అదే డిజైన్ అండి. బ్లౌజ్ కూడా అలానే చిల్లీ రెడ్ కలర్ ప్లెయిన్ బార్డర్ వచ్చేస్తుంది. ఈ ఐటమ్ వచ్చేసి 2590, 1590, కేవలం 1590 రూపాయలు. ఓకేనా? సో
ఇందులోనే పట్టులో సెకండ్ డిజైన్ అండి, ఇది కూడా చాలా బాగుంది. క్రీపర్ డిజైన్ లో చాలా సన్న డిజైన్ వెరైటీగా వచ్చింది. ఇందులో కూడా 4 కలర్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ అండి. సో లైట్ ఉల్లిపట్టు కలర్ కి సీ గ్రీన్ కలర్, అండ్ ఇది కూడా గ్రే లో గచ్చకాయ గ్రే అండి, చాలా కొత్త కలర్. దానికి కూడా గులాం పింక్ అండ్ ఉల్లిపట్టు పింక్ కి కొంచెం ఆరెంజ్ మిక్స్ అండి, దానికి మంచి పర్పుల్ కలర్ అండ్ పచ్చి మామిడికాయ గ్రీన్, పెసరపచ్చ గ్రీన్ అంటారు, దానికి మెరూన్ కలర్. సో ఆ కలర్స్ వేరే వచ్చాయి, ఈ కలర్స్ వేరే వచ్చాయి. ఇది బార్డర్ డిజైన్ కూడా మారింది చూడండి, పైన కింద కూడా ఫ్లవర్ బార్డర్ వచ్చి మధ్యలో ముద్ద జరి వచ్చింది. అండ్ ఒకటి ఓపెన్ చేద్దాము, మీకు పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందో తెలుస్తుంది. సో ఈ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ కలర్ కి పర్పుల్ బార్డర్ ఓపెన్ చేస్తున్నాను. శారీ అయితే చాలా లైట్ వెయిట్ స్మూత్ అండి. అబ్బా గ్రాండ్ పళ్ళు చూడండి, చాలా బాగుంది. అచ్చం పట్టు చీర లాగా చాలా స్మూత్ గా, చాలా లో కాస్ట్ లో రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ కూడా డిజైనర్. సో మంచి ఛాన్స్ ప్రైస్ అండి ఈ ఫ్యాన్సీ పట్టు. రీసెల్లర్స్ కానీ సింగిల్ కావాల్సిన వాళ్ళు కానీ ఇది సెట్ వైజ్ వాళ్ళు కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ అండి, పట్టు కోటాలో కొత్త కలెక్షన్. ఇందులో మనకి 3 డిజైన్స్ వచ్చాయి. 3 డిజైన్స్ లో కూడా చాలా కలర్ఫుల్ చార్ట్ వచ్చింది. నేను ఫస్ట్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఓపెన్ చేసి శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి లైట్ గంధం కలర్, శాండిల్ కలర్ కి కూడా వైలెట్ కలర్, అండ్ రోజ్ పింక్ కలర్ కి కూడా డార్క్ వైలెట్ కలర్, అండ్ గంధం కలర్ కి సీ గ్రీన్ కలర్, అండ్ నెమలి పింఛం కలర్ కి పింక్ కలర్, అండ్ కాజు కలర్ కి సీ గ్రీన్, రోజ్ పింక్ కి రామా గ్రీన్, అండ్ స్కై బ్లూ కి రామా గ్రీన్, పిస్తా గ్రీన్ కి రామా గ్రీన్, అండ్ ఇది నెమలి కంఠం కలర్ కి కూడా పింక్ కలర్, అండ్ శాండిల్ కి సీ గ్రీన్, పిస్తా గ్రీన్ కి సీ గ్రీన్, స్కై బ్లూ కి సీ గ్రీన్, అండ్ శాండిల్ కి సీ గ్రీన్, అండ్ స్కై బ్లూ సీ గ్రీన్, అండ్ వైన్ కలర్ కి పింక్. ఇక్కడ వేరియేషన్ ఏంటంటే బుట్టీస్, బార్డర్ డిజైన్స్ స్పెసిఫిక్ గా గమనించితే మీకు అర్థమవుతుంది. బుట్టీస్, బార్డర్ డిజైన్స్ అనేవి మారటం జరుగుతుంది. సో నేను డిజైన్కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇందులో ఫస్ట్ ఈ డిజైన్ చూపిస్తున్నాను. బా శారీ ఎంత లైట్ వెయిట్ స్మూత్, చాలా కొత్తది, న్యూ డిజైనర్ ఫెస్టివల్ కలెక్షన్ అండి. చాలా గ్రాండ్గా ఉంటుంది ఐటమ్. ఇది శారీ ఫ్యాబ్రిక్ దగ్గరికి చూపించాను. అండ్ పళ్ళు మొత్తం కూడా మీనా థ్రెడ్ వీవింగ్. ఓకేనా? అండ్ ఒక్క నిమిషం, అండ్ బార్డర్ బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపించండి. కటింగ్ ఉంది ఫుల్ గా. ఓకేనా? అండ్ ఇది కూడా మొత్తం పెయింటింగ్ కాదు, ఫాయిల్ కాదు, ప్యూర్ జరీ విత్ మీనా వర్క్ అండి, జరీ. ఓకేనా? అండ్ టాజిల్స్ చూపించారా? ఓకేనా? పళ్ళు పార్ట్కి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు బ్లౌజ్ చూపించాను. ఓకేనా? అండ్ ఇందులో ఈ డిజైన్ లో కలర్స్ చూపించాను కదా, చాలా లైట్ వెయిట్ అండి, చాలా స్మూత్, చాలా బాగుంది క్వాలిటీ, క్లాస్ కలెక్షన్ అండి. ఈ ఐటమ్ కట్టుకునే వాళ్ళకి మాత్రం సిద్ధి. అవును, చాలా బాగుంటుంది, బాగా ఇష్టపడతారు ఈ ఐటమ్. సో ఇప్పుడు ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ డిజైన్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ డిజైన్ వచ్చేటప్పటికి ఇది చూపిద్దామా, కాజు కలర్ తీద్దామా. నెక్స్ట్ డిజైన్, నెక్స్ట్ బార్డర్ బుట్టీస్ మారిపోతాయి. ఇందులో కాజు కలర్ చూపిస్తున్నాను. దీనికి అబ్బా కాపర్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది శారీ? చాలా బాగుంది. దగ్గరికి తీయండి. ఇది కూడా బార్డర్ అంతా కూడా స్పెసిఫిక్ గా చూపించండి. మొత్తం కూడా మీనాకారి బుట్టీస్, ఒక పూల తోట లాగా చాలా బాగుంది. అండ్ దానికి కూడా సీ గ్రీన్ కలర్ పళ్ళు, పైన కూడా ఇలా బంచెస్ కూడా మీనాకారి కాపర్ అండి. అండ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా మంచి సీ గ్రీన్ తోటి స్ట్రైప్స్ వచ్చి, ఓకేనా, బార్డర్ వచ్చింది. సో ఈ డిజైన్ వేరు, ఈ ఫ్లవర్ బుట్టీస్ వేరు, ఈ పళ్ళు డిజైన్ వేరు, అండ్ ఈ బార్డర్ వేరు. అండ్ థర్డ్ వన్ ఇంకో కలర్ ఇవ్వండి, శాండిల్ కలర్ ఇవ్వండి. బా శాండిల్ కలర్, ఇది కూడా క్రీపర్ కలర్. ఓకేనా? దగ్గరికి చూపించండి.
ఓకే ఓకే సీ గ్రీన్ యాజ్ యూజువల్ సీ గ్రీన్ అండ్ సీ గ్రీన్ పళ్ళు. ఓకే బ్లౌజ్ కూడా స్ట్రైప్స్ బార్డర్. ఓకేనా బ్లౌజ్ ఓకే బార్డర్. ఓకే క్లాత్ వచ్చేటప్పటికి మనకి ప్యూర్ కోటా వస్తుంది. ప్యూర్ పట్టు కోట. పట్టు కోట. అండ్ ఇప్పుడు డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేస్తాను. చాలా బాగుంది కదా. చాలా పళ్ళులో కూడా చూడండి ఇట్లా మొత్తం మీనాకారి. అండ్ బ్లౌజ్ పార్ట్ ఒక్కసారి బార్డర్ అంతా కూడా వీవింగ్ చూపించు బ్లౌజ్. ఓకే బ్లౌజ్. ఓకే సో ఈ ఐటమ్ కూడా సెట్ వైజ్ కావాలన్నా సింగిల్ కావాలన్నా వస్త్రం వారిని కాంటాక్ట్ చేయండి.